హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 7 o'clock అనమాట. అప్పటికే ఎండ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇంకా ఆ టైంలోనే నేనైతే కొన్ని ఎక్కువ బట్టలు ఉన్నాయి, అంటే దుప్పట్లు ఇలాంటివి నిన్నైతే వేయలేదు. అన్నీ ఒకరోజు అయితే చేసుకోలేం కదా అని చెప్పి ఆ దుప్పట్ల వరకు అలా ఉంచేసాను. అవి ఉదయాన్నే వేసేసాను అనమాట. ఉదయాన్నే పైకి వెళ్ళి వేసేసామనుకోండి, మనకి 10 కల్లా కూడా చక్కగా ఆరిపోతాయి. ఇంకా వాటిని తీసుకొచ్చి మడత పెట్టేసుకోవచ్చు. ఎక్కువసేపు ఎండలో ఉన్నా సరే మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకని ఇలా అయితే చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ వచ్చేసరికి మనకి సమ్మర్లో జడ వేసుకున్నప్పుడు లేదు ఇలా వదిలేసినప్పుడు ఈజీగా ఉంటుంది కదా. జడ అల్లేటప్పుడు ఫస్ట్ మనము రబ్బర్ వేసేసి ఆ తర్వాత అల్లామనుకోండి, మనకి నెక్కి తగలకుండా ఆ జడ అనేది కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. అప్పుడు సమ్మర్లో మనకి చెమట పట్టినా కూడా ఈజీగా అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఇలాగ చక్కగా కొంచెం గ్యాప్ అయితే వస్తుంది కదా. అందుకని సమ్మర్ మొత్తం కూడా నేనైతే ఇలాగ వేసేస్తూ ఉంటాను. 2 జడలు వేసినా సరే సైడ్లు తగులుతూ ఉంటుందని చెప్పి ఒక జడ ఇలాగైతే వేసేస్తాను. ఇంకా నిన్న వచ్చేసరికి బ్యాగులన్నీ కూడా చక్కగా ఉతికేసాను కదా, అవన్నీ కూడా నిన్న మధ్యాహ్నం మిద్ది పైన వేసేస్తే ఇంకా ఇప్పుడు 10కి వెళ్ళి ఇంకా దుప్పట్లు వేసేటప్పుడు తీసుకొచ్చాము. ఇంకా వాటిని ఎక్కడైతే పెట్టేశాను. ఇంకా స్కూల్ 2 బ్యాగులు ఉంటాయి కదా ఒక్కొక్కరికి పిల్లలవి. ఒకటి స్కూల్లో పెట్టొస్తారు, ఒకటి ఇంటికి తెస్తూ ఉంటారు. అలా 4 బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇంకా వాటిని పక్కన పెట్టేసి ఇంకా లగేజ్ బ్యాగులు 2 ఉన్నాయి, వాటిని కూడా ఎక్కడక్కడ పెట్టేశాను. ఇంకా ఈ రూమ్ మొత్తం కూడా ఎక్కడక్కడ పెట్టేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. టిఫిన్ అయితే ఈరోజు నైట్ కొంచెం అన్నం ఉంటే దాన్ని పులిహోర తర్వాత బయట టిఫిన్ అయితే తెచ్చుకున్నాం ఈరోజు. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఇడ్లీకి అయితే వేసేసుకోవాలి. ఇంకా సాల్ట్ అయితే అయిపోయిందనమాట. నేనేంటంటే రైస్ తినేటప్పుడు పెద్ద డబ్బా తేకుండా చిన్నదిగా ఉంటుందని చెప్పి వేరే దాంట్లోకి అయితే తీసుకుంటూ ఉంటాను. ఇంకా దాంట్లోదైతే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే దీంట్లో స్టోర్ చేసుకోవాలి. నేనేంటంటే ఉప్పే ఎక్కువ వాడతాను సాల్ట్ కన్నా కూడా. ఇంకా ఏదైనా అంటే చపాతీ పిండిల్లో తర్వాత ఇలా పిండిల్లో వేసేసి కలిపేటివి మాత్రం సాల్ట్, ఇంకా మిగిలినవంతా కూడా కల్లు ఉప్పే యూజ్ చేస్తాను. ఇంకా వంట చేసుకునేటప్పుడు ఏంటంటే ఉదయాన్నే 1 గంట, సమ్మర్ కదా, ఇంకా పిల్లల్ని ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది చేసుకోమని, అంటే చదువుకు సంబంధించింది చేసుకోమని దగ్గరగా ఉంటే మాత్రం వాళ్ళు అరుచుకుంటూ కొట్టుకుంటూ తర్వాత మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకని ఏంటంటే ఆ 1 గంట మాత్రం ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉండేలాగా చూసుకుంటూ నా పనిని అయితే కంప్లీట్ చేసుకుంటాను. తొందరగా లంచ్ అనేది చేస్తానన్నమాట. ఎందుకంటే ఇంకా మరలా ఉండలేము కిచెన్లో. అంతేకాకుండా ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం చేయను, సింపుల్గా అయిపోయాయో చేసుకుంటాము. హెవీగా చేసే ఐటమ్స్ చేసినా కూడా ఈ సమ్మర్కి పెద్దగా తినడానికి ఇష్టపడం కదా, అందుకనేసి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉదయాన్నే తెచ్చుకున్నాం అనమాట. ఈ మధ్య క్యారెట్ అవి తెచ్చుకోలేదు కదా, ఊరెళ్ళామని చెప్పి ఇంకా వాటిని కూడా తీసుకొచ్చి రేపటికి సాంబార్కి కావాల్సినవి కూడా తెచ్చుకొని కొత్తిమీరను కూడా వలిచిపెట్టేసుకున్నాను. సమ్మర్లో మనము తక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్స్ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే సమ్మర్లో మనం ఎక్కువ ఫ్రిడ్జ్లో ఐటమ్స్ పెట్టేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా వెజిటేబుల్స్కి పెద్దగా గ్యాప్ అయితే ఉండదు. పైగా మాదేంటంటే చాలా చిన్న ఫ్రిడ్జ్ కదా, అందుకని చెప్పి ఇంక ఈరోజు వచ్చేసరికి బనానా కర్రీ చేద్దామని చెప్పి తీసి పెట్టేశాను. ఇంకా పీల్ తీసేటప్పుడు డైరెక్ట్గా మనం కౌంటర్ టాప్ మీద తీసామనుకోండి, దీనికి కొంచెం బంకలాగా ఉంటుంది కదా అరటికాయకి, అదంతా ఆ కౌంటర్ టాప్కి అంటుకుపోతుంది. దాన్ని మరలా కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. అందుకని నేనేంటంటే మనకి వేస్ట్ కవర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే తీసేస్తాను. ఆ జిడ్డు అనేది ప్లెయిన్ వాటర్తో కడిగినా కూడా పోదు. ఇంకా మరలా స్క్రబ్బర్ పెట్టి దానికి వాష్ వేసి అంతా కూడా క్లీన్ చేయాలి. ఇదంతా ఎందుకని నేనైతే ఈ టిప్ని ఫాలో అవుతాను. ఇంకా ఒక సైడ్ బనానా ఉడుకుతూ ఉంటే తొందరగా అవ్వాలి కదా అని చెప్పి ఇంకో సైడు తిరగమాత పెట్టేశాను. చాలా సింపుల్, ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి వేరుశనగ పప్పులు వేయించి పెట్టేసుకొని ఉంటాను కదా, ఇంకా వేయించే పని లేదనమాట. ఇప్పుడు ధనియాల పొడి అంతా కూడా ఈ ఒక్క పల్లీలు మాత్రం మెత్తగా మిక్సీకి వేసేసుకొని ఇంకా కూరలో ఆ పొడి ధనియాల పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు యాడ్ చేస్తాను. ఇది మరీ పలుచగా కాకుండా కొంచెం గట్టిగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది రైస్లోకి చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుంది.
చాలా సింపుల్, తొందరగా అయిపోతుంది. జస్ట్ మనకి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. పెద్దగా మనకి కర్రీస్ చేసుకోవడానికి ఈ అరటికాయతో పెద్ద టైం పట్టదు, తొందరగా వేగిపోతాయి కదా. అందుకనేసి ఇంకా ధనియాల పొడి, వేరుశనగ పొడి కూడా వేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. దించే ముందు కొత్తిమీర, కరివేపాకు, నేను కరివేపాకును కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. అంటే కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీనిష్గా ఉంటుంది, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ముందే వేసేసామనుకోండి ఆ కర్రీలో మిక్స్ అయిపోయి ఫ్లేవర్ అనేది తెలీదు. అందుకని చివర్లో వేసుకుంటే మనకి బాగా ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ని అయితే ఆఫ్ చేసేయాలి. ఇది ఉడికే లోపల నేను కౌంటర్ టాప్లో షింక్లో ఉన్న కొన్ని వెజిల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే అంటే యూజ్ చేసినవి కర్రీ చేసుకోవడానికి వాటన్నిటిని వాష్ చేసి పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి 11 అయితే అయిన టైము. ఇంకా 12కి అలా కదా లంచ్ చేసేది అని చెప్పి ఒక గంట టైం ఉంటే ఇంగ్లీష్ అయితే అడుగుతున్నాను అనమాట మా పిల్లల్ని. వాళ్ళకైతే అసలు కొన్ని అయితే రావు, ఏయో 1, 2 వచ్చు అనమాట. ఇంకా మనం ఎంత చెప్పినా వినరు కదా, బలవంతం మీద ఒక గంట అయితే కూర్చోబెట్టగలిగాను ఈరోజు. ఇంకా టైం అయితే 12 అయితే అవుతుంది. ఇంకా కొన్ని 2 మామిడికాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంట్లో. ఇంకా దబ్బలుగా కోసి పెడితే ఏం చేస్తారంటే ఆ దబ్బల్ని తినకుండా పడేస్తారనమాట చాలామంది. నేను కూడా అలాగే చేస్తాను. అలా పడేయకుండా ఉంటుంది అని చెప్పి నేను ఏంటంటే మామిడికాయని తురిమేసి పచ్చడి అయితే పెట్టేస్తున్నాను. ఇది నేనైతే క్వాంటిటీలో అంటే కొలతలతో ఏం పెట్టను, జస్ట్ ఆ టేస్ట్ సరిపోయిందా లేదా అన్నట్టుగా అన్నిటినీ వేసుకుంటూ టేస్ట్ బాగున్నంత వరకు వేసుకుంటూ ఆఫ్ చేసేస్తాను అనమాట. పెద్దగా నిల్వ అయితే ఉండదు కదా. ఇలా మనం పచ్చళ్ళకి వేరుశనగ నూనె వాడితే చాలా బాగుంటుంది. ఇంకెలాగో ఇంట్లో ఉందని ఇంక ఈ పచ్చడికి ఈరోజు ఇదైతే వాడేస్తూ ఉన్నాను. ఇంకా చిన్నవి ఒక 3 కాయలు అయితే తురివేస్తుంది అనమాట మా పాప. ఒకటేంటంటే ఎక్కువ పుల్లగా ఉండేది, ఇంకా 2 వచ్చేసరికి పెద్దగా పులుపే ఉండవు, మీడియంగా ఉంటాయి. ఇంకా ఈ రెండింటిని కలిపితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఎక్కువ పులుపుని అయితే పెద్దగా తినమేం, పుల్లగా ఉంటాయి. అందుకని ఇంకా దీంట్లోకి సరిపడా ఉప్పు, కారం, పసుపు, మెంతిపిండి, ఆవు పిండి వేసేసి ఇంకా తిరగమాతకి నూనె, వేరుశనగ నూనె వేసాను. ఏదైనా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అంతే. కరివేపాకు లేకపోయినా ఏం కాదు, నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేశాను అనమాట. ఎక్కువ నూనె కూడా నేనేం పెద్దగా వేయను, జస్ట్ దానికి సరిపడే నూనె వేస్తాను. కొంతమంది పచ్చళ్ళు ఏంటంటే నూనె పైకి తేలుతూ ఉండడానికి ఇష్టపడతారనమాట. నాకైతే అలా అయితే ఇష్టం ఉండదు. ఒకవేళ అలా వచ్చినా సరే నేనైతే వంచేస్తాను అనమాట ఆ నూనెని. ఇంకా పచ్చడి అవుతూ ఉంది. ఇంకా పాలు ఉంటే వేడి చేసి పెట్టేస్తూ ఉన్నాను. కొద్దిగా వేడి చేసి పెట్టేసామనుకోండి మనం సాయంత్రం యూస్ చేసుకోవచ్చు. ఇంకా మొత్తం కూడా ఈ సీసాలోకి అయితే అంటే ఈ బౌల్లోకి అయితే వచ్చేసింది. మొత్తం కూడా 3 కాయలు సరిపోతుందన్నమాట ఈ మంత్ మొత్తానికి. ఇంకా మిగలొచ్చు. పెద్దగా అయితే పచ్చళ్ళు అయితే మేమేం తినము, జస్ట్ ఏదో ఎప్పుడో ఉండాలి కదా, ఏదో ఒకటి సమయానికి అని చెప్పి అలా పెడుతూ ఉంటాను అంతే. ఇంకా దీన్ని రేపటి వరకు బయట ఉంచేసి ఆ ఉప్పు అంతా బాగా పడుతుంది కదా, ఉప్పు కారం అంతా, అప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కొంచెం ఊరుతుంది. ఇప్పుడే వేసుకోవచ్చు కానీ రేపటికైతే టేస్ట్ బాగుంటుంది. మనకి ఈ సమ్మర్లో పిల్లలు అయితే ఇంట్లో ఉంటారు కదా, ఎప్పుడు ఫోన్లు, టీవీలు, తర్వాత చదువు అని కాకుండా ఇలా పనుల్లో కూడా ఇంక్లూడ్ చేసామనుకోండి వాళ్ళకి టైంపాస్గా ఉంటుంది, నేర్చుకున్నట్టుగా ఉంటుంది. అది మగ పిల్లలైనా సరే, ఆడపిల్లలైనా సరే. ఇప్పుడు ఎవరైనా సరే ఇద్దరు జాబ్ చేయాలనుకుంటున్నారు, అలా ఇద్దరు చేసినప్పుడు ఇద్దరు ఇంట్లో పనులు చేసుకునేలాగా ఉండాలి. అందుకే చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలన్నమాట. ఇంకా ఆడపిల్లలు ఏంటంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మగపిల్లల్ని కూడా అప్పుడప్పుడు ఇలాగా నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే బయట హాస్టల్లో ఉన్న రూమ్ తీసుకొని ఉన్న ఖచ్చితంగా వాళ్ళకంటూ కొన్ని అయితే వచ్చి ఉండాలి. ఇప్పటికీ చాలామంది పిల్లలు అన్నీ నేర్చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడ వచ్చేసరికి పప్పు కూడా నానబెట్టేసాను అనమాట ఇడ్లీకి. అవన్నీ కూడా అంటే అయిపోయి ఉన్నాయి కదా, వాటన్నిటిని ఉదయం తీసుకొచ్చి ఇంకా ఆ డబ్బాల్లో ఫిల్ చేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసరికి టైం 4 అలా అవుతుంది. బయట అయితే అసలు ఎంత బాగా గాలి వస్తుందంటే, ఎండ కూడా మాకు ఈస్ట్ ఫేస్ కాబట్టి పెద్దగా ఉండదన్నమాట సాయంత్రం వచ్చేసరికి. అందుకని ఇప్పటి నుంచి ఒక 7:30 అలాగా ఇంకా బయటే ఉంటాము. ఇంకా ఎక్కువ టైం ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే దోమలు వస్తాయి కదా,
అందుకని డోర్ అయితే వేసేయాలి. ఇక్కడ సరుకులు అయితే తెచ్చుకున్నాం అనమాట, అయిపోయినాయి కొన్నే. అంటే ఇంకా టౌన్లోకి వెళ్ళి రిలయన్స్ డిమార్ట్ అట్ అయితే వెళ్ళలేదు. జస్ట్ ఇంకా మనం షాప్లో ఉంటాయి కదా అవి కొన్ని, ఇంతకుముందు తెచ్చుకొని ఉన్నవి కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను డబ్బాల్లో స్టోర్ చేసేసుకుంటున్నాను, తక్కువ క్వాంటిటీనే. ఇంకా పల్లీలు అయితే అయిపోయాయి అనమాట. వీటిని ఈరోజు అయితే వేయించి పెట్టలేదు, రేపైతే వేయించవచ్చులే అని చెప్పి ఇంకా బాక్స్లో ఫిల్ చేస్తాను. ఇంకేంటంటే అయిపోయిన వస్తువులు మరలా మనం ఫిల్ చేసే ముందు ఆ డబ్బాల్ని కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి అవి తుమ్ము పట్టకుండా నీట్గా ఎప్పటికప్పుడు నీట్గా అయితే కనిపిస్తాయి మనకి కిచెన్లో డబ్బాలు కూడా. చాలా రోజులు అయిపోయింది అనమాట టీ అయితే చేసుకొని. ఇంక ఈ మధ్య ఊర్లో అటు ఇటు తిరుగుతూ ఒక 10 days అయిపోయింది టీ తాగక. సరే ఈరోజు ఎలాగ ఇంట్లో ఉన్నాం కదా, సాయంత్రం కొంచెం బాగా గాలి వస్తుంది అని చెప్పి టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా పిల్లలకి ఏంటంటే టీ కూడా బూస్ట్ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళకి సపరేట్గా మాకు సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను. మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా జస్ట్ కొద్దిగా మాత్రమే పెట్టేసుకున్నాను. అయితే షుగర్ కూడా చాలా తక్కువే వేసాను, అందుకని చెప్పి మనకి ఎక్కువ తాగాలి అనిపించదు కదా అని చెప్పి. ఇంక ఇక్కడ వచ్చేసరికి అనుకోకుండా క్లీనింగ్ పని అయితే ఒకటి పడింది. ఇప్పుడు నాకు 5 అలా అవుతుందన్నమాట. ఫ్యాన్ ఏంటంటే మరీ దుమ్ము బాగా పట్టిపోయింది అనమాట. ఇలాంటివి నేను క్లీన్ చేస్తే నాకు డస్ట్ అలర్జీ, ఇంకా తుమ్ములు కళ్ళు మంటలు అలా వచ్చేస్తాయి. అందుకని నేనైతే క్లీనింగ్ పని అంటే ఈ దుమ్ము ఉంటుంది కదా ఎక్కువగా, ఆ పని అయితే పెట్టుకోను అనమాట. ఇంకా ఇలాంటివన్నీ కూడా మా హస్బెండ్ చేస్తారు. మనం చెప్పినప్పుడు అయితే చేయరు, వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు అయితే చేస్తారు కదా. ఇంక ఈరోజు అయితే ఖాళీ ఉందని ఈ పని అయితే పెట్టుకున్నారు. నిన్ననే నేను ఇల్లు మొత్తం కూడా తుడిచేసి నీట్గా అన్నీ ఎక్కడొక్కడ పెట్టుకున్నాను. మరలా ఈరోజు అయితే డస్టింగ్ పని అయితే జరిగింది. ఇంక ఇప్పుడు కూడా చక్కగా వీటన్నిటిని క్లీన్ చేసి తుడిచేసి మాప్ అయితే పెట్టేసుకోవాలి. లేదంటే ఇంత దుమ్ము పడిన తర్వాత క్లీన్ చేయలేదనుకోండి, కాళ్ళకంతా కూడా నల్లగా మట్టి అయితే వచ్చేస్తుంది. పైగా మాకు దుమ్ము అనేది గాలి ఎక్కువ వస్తుంది కదా, దుమ్ము అనేది చాలా ఎక్కువ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈ పైన ఏంటంటే నేను క్లీన్ చేయలేదన్నమాట నిన్న, అందుకని ఈరోజు అయితే చేపిస్తూ ఉన్నాను. ఎలాగూ దుమ్ము అయితే పడింది కదా, దాంట్లో ఇది కూడా కలిసిపోతుంది అన్నట్టుగా. ఇంకోటి హాల్లో ఇంకొక ఫ్యాన్ ఉంది కదా, దాన్ని కూడా క్లీన్ చేయించేస్తున్నాను. ఇంకా బెడ్రూమ్లో అయితే ఈరోజు క్లీన్ చేయలేదు, ఎందుకంటే నిన్నే కొత్తగా బెడ్షీట్స్ అన్నీ వేసేసాము. ఇప్పుడు మనం తుడిచామనుకోండి ఆ బెడ్షీట్స్ని ఖచ్చితంగా మార్చాలి. సరే ఇంకొకసారి ఈ బెడ్షీట్స్ మార్చేటప్పుడు క్లీన్ చేయొచ్చని అలా అయితే వదిలేశాను. ఇంకా దీన్ని అంతటిని కూడా క్లీన్ చేశాను అనమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకా పిల్లలు ఏదో ఒక స్నాక్ అడుగుతారు కదా. ఈ సమ్మర్లో సాయంత్రం ఫుల్గా స్నాక్స్ తినేసామనుకోండి నైట్కి తినలేము. పైగా డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా బాగుండవు కదా. అప్పుడప్పుడు చేస్తే పర్లేదు కానీ డైలీ అయితే అంతగా తినము. అందుకని ఏంటంటే సింపుల్గా పొరుగులు కానీ అటుకులు కానీ వేరుశనగ పల్లీలు కానీ ఇలా మిక్స్ చేసుకొని హాట్గా కానీ స్వీట్గా కానీ సింపుల్గా అయిపోయేవి అయితే చేసుకుంటూ ఉంటాము. ఇంకా సాయంత్రానికి ఎలాగో బనానా కర్రీ ఉంది కదా, అది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది అని చెప్పి ఎలాగో లాస్ట్లో కొన్ని పాలు అయితే మిగిలాయి అనమాట. ఇంకా దాన్ని తోడు పెట్టలేము, ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో ఏం పెడతాం అన్నట్టుగా ఈ గోధుమ పిండిలో వేసి కలిపేశాను అనమాట చక్కగా. మనకి ఇంకా నూనె అనేది యాడ్ చేయకుండా చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి. ఇదే ప్లేస్లో మనకి సమ్మర్ కాబట్టి పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇంక ఇదైతే నేను కలిపి పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు నాకు టైము 6:30 అలా అవుతుంది, బయట ఇంకా చల్ల గాలి వస్తుంది. ఇంకా మా పిల్లలు ఏంటంటే ఏదో ఒక క్రాఫ్ట్ అయితే ఈరోజు చేయలేదు, ఇంకా ఉదయం చేయలేదు కదా, కాసేపు ఏదో ఇంగ్లీషు అవి ఇవి చూసుకున్నారు. అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు ఈ పని అయితే మొదలు పెట్టారనమాట. అందులోనూ ఈరోజు సండే కదా, సండే అంటే టీవీలో కూడా మంచి సినిమాలు అవేం రాలేదన్నమాట. ఇంకా అందుకని ఎలాగో ఒక మంచి పెళ్లి కార్డ్ అయితే ఉంది ఇంట్లో, దాన్ని కట్ చేసి పౌచ్ లాగా అయితే చేసేసుకుంటున్నారు. ఏదో ఒకటి క్రియేటివిటీగా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి టైంపాస్ అయినట్టు ఉంటుంది, ఏదో ఒకటి నేర్చుకున్నాం అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. ఇలా మనం సమ్మర్లో ఇది చేయదు అది చేయదు అనకుండా వాళ్ళకి నచ్చినవి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే, మనం చెప్పింది 1 గంట వింటే చాలు, మిగిలింది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. ఈ హాలిడేస్లో ప్రతిసారి మనం చెప్పిందే చేయాలి అంటే కుదరదు.
వాళ్ళు చెప్పింది కూడా మనం అయితే వింటూ ఉండాలి. అప్పుడే మనం చెప్పింది కూడా వాళ్ళు వింటూ ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసరికి 2 పౌచ్లు అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. కార్డ్ అయితే బాగుంది, కొంచెం మందంగా అలాగా. మనకి ఇలాంటివి ఎవరికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం మనీ అయితే ఇస్తూ ఉంటాం కదా, అలా మొత్తం మనీ ఇచ్చేసామనుకోండి ఎక్కడో పోతుంది. అందుకని మనం సపరేట్గా దానికోసం కవర్ అయితే తీసుకోవాలి. అలా కాకుండా ఇలాగే మనం తయారు చేసి కనుక ఇచ్చామనుకోండి, అది మనమే చేసింది కదా, నీట్గా అయితే ఉంటుంది. పైగా ఇది మందంగా కూడా ఉంది, చాలా బాగుందన్నమాట. ఇలా మనీని పెట్టేసి చక్కగా అయితే ఇచ్చేసేయచ్చు. ఇంకా మనకి అది అంటుకోవాలి కదా, ఇలా 2 ఉన్నాయన్నమాట. ఇదైతే చాలా బాగుంది కదా. అంటుకోవడానికి మనం డబల్ సైడ్ టేప్ అయినా వేసుకోవచ్చు, లేదు ప్లాస్టర్ అయినా అంటించేసేయచ్చు అనమాట. ఇంక ఇక్కడ ఇడ్లీకి రేపటి కోసం అని చెప్పి పిండిని కూడా కలిపి పెట్టేసుకుంటున్నాను. కొంచెం రేపటికి బయట పెట్టేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇది నాకు ఒక 3 డేస్కి అలా వస్తుంది. ఇంకా ఇప్పుడు సమ్మర్లో సాయంత్రానికి ఉంచట్లేదన్నమాట. పిల్లలు ఇంతకుముందు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక టిఫిన్ తినేవాళ్ళు కదా, అందుకని ఆ ఇడ్లీలు ఉంచేదాన్ని. కానీ ఇంక ఇప్పుడు సాయంత్రం అయితే పెద్దగా ఇంట్లోనే ఉంటారు కదా, ఏదో ఒకటి తింటూ, ఇంకా సపరేట్గా టిఫిన్ అయితే ఏం లేదు సాయంత్రం. అందుకని ఉదయం వరకే చేసేసుకుంటున్నాను. ఇంక ఇది డిన్నర్ కోసం చపాతీలు అనమాట. ఇంక ఈరోజైతే మా పాప అయితే రుద్దుతూ ఉంది, నేర్చుకుంటుంది. పర్లేదు, బాగానే అంత రౌండ్గా రాకపోయినా నీట్గా అయితే వచ్చేసాయి. నేనేంటంటే ఎవరికి తగింది వాళ్ళకి చెప్తూ ఉంటానన్నమాట. అంటే కొంచెం చిన్నపిల్ల కాబట్టి ఆమెకి తగింది, ఆమెకి ఈమె పెద్దాం కాబట్టి ఈమె చేయగలిగింది ఇలా చెప్తూ ఉంటాను. అప్పటికి గొడవ పడుతూనే ఉంటారు, నాకు ఇది చెప్పావు, ఆమెకు అది చెప్పావు అంటూ. ఇలాంటివన్నీ కామనే, వాళ్ళు అంటూ ఉంటారు, మనం చెప్తూ ఉండాలి అంతే. ఇంకా చపాతీలు అయ్యేలోపే ఇంకా రుద్దేవి అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకైతే డిన్నర్ని ఫినిష్ చేసేసి ఇంకా కిచెన్ అయితే నీట్గా అయితే పెట్టేసుకోవాలి రేపు మార్నింగ్ పనుల కోసం. రేపేంటంటే కొంచెం పూజ రూమ్ క్లీన్ చేసుకునేది అయితే ఉంది, అందుకని ఇంకా ఇప్పుడే పనులన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. అదండి ఇవాల్టి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, క్లీనింగ్ టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఉన్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.